హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అన్నపూర్ణ. ఈరోజు వీడియో రమా శాండిల్య గారు ఒక పుస్తకం రాశారండి. ఆమె ఆధ్యాత్మిక విషయాల గురించి చాలా చాలా బాగా చెప్తారు. పవిత్రమైన అమ్మవారి గుడిలో పుస్తకం గురించిన వివరాలను చెప్పారు. ఆమె చెప్పే మాటలలోనే విందాం పదండి. ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చెప్పండి. నా పేరు రమా శాండిల్య అండి. నేను ఎక్కువగా యాత్రలు చేస్తూ ఉంటాను. ప్రస్తుతం గురువాయూర్ యాత్రలో ఉన్నాం. మేమంతా గురువాయూర్ యోగమాయా గుడిలో ఉన్నాం. ఈ యోగమాయా గుడిలోకి అనుకోకుండా రావడం జరిగింది. చాలా అద్భుతమైన గుడి. నిన్న ఈ గుడిలో జాతర జరిగింది. ఆ జాతర యొక్క విశేషాలన్నీ అన్నపూర్ణ గారు మీకు ముందే చెప్పున్నారు. ఇప్పుడు నేను ముఖ్యంగా ఈవిడితో మీ అందరి దగ్గరికి వచ్చిన కారణం ఏంటి అంటే, నేను రాసిన నారాయణీయం పుస్తకాన్ని ఆవిడ అడిగారు ఏం పుస్తకము ఏమిటి అని. దాని వివరాలు చెప్పడానికి వచ్చానండి. రమణ గారు, మా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ మీరు బుక్ రాశానన్నారు కదా, దాని గురించి వివరించండి. ఈ అన్నపూర్ణ గారి పూర్ణాస్ వరల్డ్ అనే ఈ ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు సంతోషంగా ఉందండి. నారాయణీయం అనే పుస్తకం నారాయణ భట్ట తీర్థ అనే ఆయన గురువాయూరు గుళ్ళో కూర్చొని ఆయనకున్న ఆస్మా అనే ఆ రోగాన్ని రూపుమాపమని ఆ నారాయణుడిని అడిగాడండి. ఆ అడగడంలో ఆయన భారత భాగవత అష్టాంగ యోగ అందులో మళ్ళీ భక్తి యోగ ఈ సమస్తము కూడా ఆయన అద్భుతమైన పద్యాలుగా మొత్తం ప్రతి చాప్టర్కి ఒక 10 శ్లోకాలు చొప్పున రాసుకొచ్చారండి. అలా 100 చాప్టర్స్, దశకాలు అంటాం వాటిని, 100 దశకాలు రాశారు. ఆ 100 దశకాలకి నేను ముఖ పుస్తకంలో ఈ విషయాన్ని నేను ప్రతిరోజు పోస్ట్ చేసేదాన్ని. ఈ పోస్ట్ చేయటంలో మొదటిసారి సుభద్రా వేదుల అనే ఒక అమ్మాయి నాకు ఇది చాలా బాగుంది పిన్ని, దీన్ని నువ్వు గూగుల్ మంచి డాక్యుమెంట్ చెయ్యి అంది. నాకు డాక్యుమెంట్ చేయడం రాదమ్మా అంటే ఆ అమ్మాయి ఇమీడియట్గా తనే డాక్యుమెంట్ చేసి 1 ఇయర్ తర్వాత ఇండియా వచ్చినప్పుడు నాకు దీన్ని గిఫ్ట్గా చేసిందండి. ఆ పుస్తకాల్ని నేను ప్రింట్ చేయించాను. నాకు మా అబ్బాయికి ఆరోగ్యం తేడా చేసినప్పుడు, వాడు ఏమీ లేదు అని బయటపడినప్పుడు నాకు ఆ విషయం అర్థమైంది. అందుకే ఈ నారాయణీయమే నా చేత ఆ శ్లోకంలో ఉన్న వచన రూపంగా చేయించాడు. అది నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఇందులో చాలా చాలా చాప్టర్స్ ఉన్నాయి. మొత్తం 100 చాప్టర్స్ ఉంటాయి. ఈ 100 దశకాల్లోనూ కూడా కృష్ణుడి గురించిన లీలలు ఎలా ఉండేదంటే, నాకు ఈ పుస్తకం చేస్తున్నంతసేపు కూడా, నేను రాస్తున్నంతసేపు ఈ వచనం కృష్ణుడు నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించేది. ఒక బాలకృష్ణుడు నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించేది. ఆ గురువాయూరు గుడికి వచ్చి, గురువాయూరు గుడిలో నారాయణీయం ఎక్కడైతే ఆయన కూర్చుని రాశారో అక్కడే నేను కూర్చుని 6 దశకాలు చదువుకోవడం అనేది నాకు అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చిన అనుభూతి. ధన్యవాదాలు. ఈ నారాయణీయం అనే పుస్తకాన్ని ప్రతిరోజు ఒక శ్లోకం చదివినా పర్వాలేదు, రోజుకి 10 శ్లోకాలు అంటే ఒక దశకం చదువుకున్నా పర్వాలేదు. అసలు మనం ఏం చదువుతున్నాము అనే దాన్ని మనకి అవగాహన ఏర్పడుతుంది. ఇది నా పుస్తకం అండి. అన్నపూర్ణ గారు, మీరు నన్ను ఇందులోంచి చక్కగా ఇంటర్వ్యూ చేయటం అది ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.